ఈ వీడియోలో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలనే దాని గురించి తెలుసుకుందాము. గతంలో 2 పనులు జరిగినప్పుడు, ఆ రెండింటిలో మొదటిగా జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌లోను, తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్ టెన్స్‌లోను చెప్పవలెను. దీని యొక్క స్ట్రక్చరు సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ అదర్ వర్డ్స్. ఈ విధంగా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే గనక, యూ హ్యాడ్ స్టడీడ్ ఇంగ్లీష్ బిఫోర్ యూ మూవ్డ్ టు ఇంగ్లాండ్. అంటే నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళటానికి ముందు ఇంగ్లీష్ నేర్చుకున్నావు. ఇక్కడ 2 పనులు జరిగినాయి. ఒకటి ఇంగ్లీష్ నేర్చుకోవడము, ఇంకొకటి ఇంగ్లాండ్ వెళ్ళటము. దీంట్లో ఇంగ్లీష్ నేర్చుకోవటం అనేది మొదటగా జరిగిన పని కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో చెప్పాలి. అట్లాగే ఇంగ్లాండ్ వెళ్ళటం అనేది తర్వాత జరిగిన పని కాబట్టి దాన్ని సింపుల్ పాస్ట్‌లో చెప్పాలి. అట్లాగే ఈ హ్యాడ్ కంప్లీటెడ్ ద హెచ్‌డబ్ల్యూ బిఫోర్ హీ వెంట్ టు స్కూల్. అతను తన యొక్క హెచ్‌డబ్ల్యూని పూర్తి చేశాడు. ఎప్పుడు స్కూల్‌కి వెళ్ళటానికి ముందే హెచ్‌డబ్ల్యూని పూర్తి చేసేసాడు. అట్లాగే వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. మేము స్టేషన్‌కి చేరుకునేటప్పటికే ట్రైను వెళ్ళిపోయింది. ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఫ్రమ్ ద స్టేషన్ అంటే మేము స్టేషన్ నుంచి ట్రైన్ వెళ్ళిపోయిన తరువాత ఐ రీచ్డ్ ద స్టేషన్‌కి చేరాము. ఐ హ్యాడ్ గాన్ అవుట్ వెన్ యూ కాల్డ్. నీవు నాకు ఫోన్ చేసినప్పుడు నేను బయటికి వెళ్ళాను. కీవర్డ్స్ వచ్చేసేసి వెన్, బిఫోర్. వెన్, బిఫోర్‌ని వాడినప్పుడు ఎక్కడ వాడాలంటే సింపుల్ పాస్ట్ టెన్స్‌కి వాడాలన్నమాట. అట్లాగే ఆఫ్టరు, యాజ్ సూన్ అనేవి వచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రాసిన చోట రాయాలన్నమాట. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలనే దాని గురించి ఒక్కసారి తెలుసుకుంటే, గతంలో 2 పనులు జరిగినప్పుడు ఆ రెండింటిలో మొదటిగా జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌లోను, తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్ టెన్స్‌లోను చెప్పవలెను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.